సందర్భాన్ని జ్ఞాపకం చేస్తారు. మొదటిగా మా దగ్గర ఆ దినాల్లోనే బాధ్యత గల సహోదరుడు అంకుల్ అయినా ఎప్పుడు ఒక మాట చెప్తుండేవాడు. ఓ పల్లె ప్రాంతంలో ఒక అమ్మాయికి వివాహము చేయాలి అంటే అబ్బాయి కోసం వెతకాలి. అబ్బాయి దొరికితే ఈ దినాల్లో మంచి చెడ్డ మాట్లాడతారు. ఆ దినాల్లో ఏంటంటే 35 లక్షణాలు ఉంటేనే ఆ అమ్మాయినిచ్చి ఆ అబ్బాయికి పెళ్లి చేస్తారు. ఆ లిస్ట్ అంతా ఫిల్ కావాలి. ఏంట 35 లక్షణాలు అంటే, నంబర్ 1 అబద్ధం ఆడడు, నెంబర్ 2 దొంగతనము చేయడు, నెంబర్ 3 మోసము చేయడు. అలా అట్లా బ్యాడ్ విషయాలన్నీ రాస్తారన్నమాట. అవన్నీ ఇతనిలో లేకుండా ఉంటే మంచి వ్యక్తి. సరే, ఈ అమ్మాయి కొరకై ఊరంతా తిరుగుతున్నారు. ఎక్కడొచ్చిన అబ్బాయికి 22, 25, 30 ఉంటున్నాయి. 35 ఎక్కడా లేవు. తిరిగి వెస్ట్ గోదావరి నిడదవోలుకు వచ్చిండు అబ్బాయి. నిడదవోలు ఒక అబ్బాయి దొరికాడు. ఆ అబ్బాయికి ఎన్ని ఉన్నాయంటే 33 ఉన్నాయి. ఎన్నున్నాయి? ఎన్ని తక్కువైనాయి? అమ్మాయి వాళ్ళు ఏమనుకున్నారంటే, చాలా ఊర్లు తిరిగాము, ఈ అబ్బాయికి చూసినా 27, 30, 23, 24 ఉంటున్నాయి. ఈ నిడదవోల్లో ఉన్న అబ్బాయికి 33 ఉన్నాయి. 2 తక్కువైందని ఆ 2 మా అమ్మాయి పెళ్ళైన తర్వాత రెండింటిని ఫిల్ చేస్తుంది, నో ప్రాబ్లం అని చెప్పేసి పెళ్ళికి ఒప్పుకున్నారు. పెళ్ళికి ఒప్పుకున్న తర్వాత అక్కడ ఇక్కడ పెళ్లి ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇంటికి రంగులు వేసుకుంటున్నారు, రంగు కాగితాలు అంటించుకుంటున్నారు. కార్యక్రమం చాలా జోరుగా సాగుతున్నాయి. వివాహ సమయము ఆసన్నమైంది. వారి యొక్క సాంప్రదాయం ఏంటంటే, అబ్బాయి ఇంటికాడే పెళ్లి చేయాలి. అప్పుడు అమ్మాయి పెళ్లి కూతురుగా తరలి అబ్బాయి ఊరెళ్ళింది. అంటే నిడదవోలు వచ్చింది, పాల్వంచ నుండి నిడదవోలు వచ్చింది అనుకుందాం. ఇప్పుడు పెళ్లి ఏర్పాటు జరుగుతుంది. పెళ్లి కూతురు వచ్చి కూర్చుంది. పెళ్లి కొడుకు రావాలి. ఇంకా కేకేస్తున్నారు, ఏమండి త్వరగా పెళ్లి కొడుకు తీసుకురండి అంటున్నారు. వస్తున్నారు అంటున్నారు. పెళ్లి కొడుకు రమ్మని చెప్పండి సార్, టైం అయింది. వస్తుంది అంటున్నారు. అర్ధగంట అయింది, గంట అయింది, రావటం లేదు. ఏంటి సంగతిని ఎంక్వైరీ చేస్తే పెళ్లి కొడుకు ఇంట్లో లేడు. ఊరి బయటికి వెళ్ళి తాడు చెట్టుకి కళ్ళు తాగుతున్నాడు. అదేంటండి, పెళ్లి కొడుకు కళ్ళు తాగడం ఏంటి ఈరోజు? పెళ్ళి కదా, తెలియదా? పోనీ మీరు చెప్పలేదా అని అడుగుతున్నారు. అప్పుడు ఏమన్నారంటే, అమ్మాయి తరపుళ్ళు, అబ్బాయికి 35 లక్షణాలు ఉన్నాయని మీరు కనుక్కున్నారా? కనుక్కున్నామండి, 33 ఉన్నాయంట, 2 తక్కువని అంట అన్నారు. ఆ రెండింట కనుక్కున్నారా అన్నారు. కనుక్కోలేదండి. కనుక్కోండి అన్నారు. అడిగారు అబ్బాయి తరపుళ్ళని. అడిగితే, ఏమండి మీ అబ్బాయికి 33 ఉన్నాయి అన్నారు, 2 లేవన్నారు కదా, ఆ 2 ఏంటండి అన్నారు. ఆ 2 ఏంటంటే, 34ది ఏంటంటే వాడికి ఏమీ తెలియదు. 34ది. 35 ఏంటంటే ఎవడు చెప్పినా వినడు. ఈ 2 తప్ప అన్నీ ఉన్నాయంట. అర్థమైంది మీకు? 34ది వాడిక తెలియదు. ఆయన తెలియాలి కదా, ఈరోజు ఎగ్జామ్ అని తెలియదు. కొంచెం చెప్తేనే వినాలి కదా. కానీ ఈ 2 తప్ప అన్నీ ఉన్నాయంట. ఉండవలసిన 2 తనకి లేవు. తన పెళ్ళని తన సంగతి తెలియాలి. తెలియకపోతే వీరని చెప్తే ఏం కావాలి? వినాలి. వినేటువంటి స్వభావం కావాలి. నా జీవితంలో నేను అదే నేర్చుకున్నాను, వినేదే నేర్చుకున్నాను. ఈ సమయంలో ఆయన మాట ఎలా వినాలి, ఆయన మాట వింటే కలిగేటువంటి ఆశీర్వాదాలు, ఆయన మాట వినకపోతే కలిగేటువంటి నష్టాలు, బలహీనతలు ఎలా ఉంటాయో, ఆయన మాట వింటే నేను ఎలాగ ఆశీర్వించబడ్డానో ఈ సాయంకాలం వరకు మనం ధ్యానం చేస్తాం. చూడండి, దేవుని వాక్యంలో నుండి
ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం అందరం చదువుకుందాం. 12:13 ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుండ వల్లెను మానవ కోటికి ఇది విధి. చాలు. నేను ప్రార్థన చేస్తూ మోకరించండి. దయగల మా తండ్రి, నమ్మకమైన మా ప్రభా, సర్వాధికారి, గొప్ప దేవ, మీ కొందనములు. నిర్దినం మా తండ్రి, బెతనియాలో మా ప్రభా యవనస్తులకు కూడా కలిగి ఉండటానికి మిచ్చినటువంటి ఈ సమయం కొరకై తండ్రి వందనములు. దేవ, ఈ దినం మా ప్రభా పండగ దినము, సెలవు దినము తండ్రి. పిల్లలకు ఎన్నో పనులు ఉంటాయి, అయినప్పటికీ వాటినన్నిటిని మానుకొని మీ సన్నిధికి వచ్చి వాక్యం విని మేలు పొందాలని తలంపుతో వచ్చింటుండగా తండ్రి వారి యొక్క ఆలోచన యావత్తును మీరు సఫలపరచండి. వచ్చిన వందనం బట్టి ఆరాధిస్తున్న మా ప్రభు, దయల మా తండ్రి, వారి కొరకై మా ప్రభు మీరు దాచించినటువంటి ఆశీర్వాదములు, మేలు, క్షేమమును ఈ దిన వరకు కనపరచండి. ఓ దేవా, సహాయం చేయం ప్రభా. ఉదయకాల సమయంలో ఎందు నిమిత్తమైతే మా ప్రభా టీమును మార్చినో నాకు తెలియదుగానే మా ప్రభా మీ ఉద్దేశమును, మీ సంకల్పమును మీరే నెరవేర్చుకొనండి. ఓ దేవా, సహాయం చేయం తండ్రి. ఈ వాక్యమును కూడా మా ప్రభా మీ స్వాధులను తీసుకొని దేవా మీరే పంచిపెట్టండి. వాక్యము మీది, ఆకర్షణ మీది, కార్యం మీది, సమయం మీది ప్రభా. నా మట్టుకు నేను నిష్ప్రయోజకుడు మా ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకొని మీ యొక్క శిలుసును మరపరిచి నన్ను కేవలం మా తండ్రి మీ నోటి బొరగా మాత్రమే వాడుకొని మహిమ పొందమని వందనము చెల్లిసి దాన్ని కోరుకుంటూ యేసు ప్రభు వారి నామం పేట వేడుకుంటున్నాం తండ్రి. చదువున నా మాట ఒకసారి మళ్ళీ. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చాలా. ఇదంతా వినిన తరువాత ఫైనల్ జడ్జిమెంట్. ఓ జడ్జి ఇరుపక్షాల వింటాడు. వీడు చెప్పిందంతా వింటాడు, వీడు చెప్పిందంతా వింటాడు. ఫైనల్గా ఏం చేస్తాడంటే తీర్పిస్తాడు. అలాగే ఇదంతా విన్న తరువాత తేలిన ఫలితం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన కట్టడలు అనగా ఆయన ఆజ్ఞలు, లేకపోతే ఆయన శాసనములు, లేకపోతే ఆయన మాట వినాలి. మానవ కోటికి ఇదియే విధి. నాట్ ఓన్లీ బెతనియ, మానవ కోటికి. క్రైస్తవ ప్రపంచంలో వారు ఎవరైనా ఎంత డెప్త్ వాక్యం చెప్పినా సరే ఈ 2 వాక్యాలే పైకి వస్తాయి. మీరు బాగా గమనించండి. ఎంత డెప్త్ వాక్యం చెప్పినా సరే దానిలో ఏంటంటే దేవుని మాట వినాలి, దేవునికి భయపడాలి. దేవుని మాట వినాలి, దేవునికి భయపడాలని. దేవుని మాట వింటే దేవునికి భయపడితే సరే, దేవునికి భయపడేది దేవుని చిత్తమైతే మరొకసారి ఆ మాట చూద్దాం. ఆయన మాట వింటే ఎలాంటి ఆశీర్వాదం వస్తుందో మోషే వ్రాసాడు. మోషే ద్వారా దేవుడు పలికాడు. ఆ మాట చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 24వ వచనం. ద్వితీయోపదేశ కాండము 6:24. మనకు నిత్యము మేలు కలుగుట కొరకై యెహోవా నేటి వల్లనే మనల్ని బ్రతికించినట్లు భయపడి
చూసారండి, ఇక్కడ మనకు నిత్యము మేలు కలగాలి అంటే, మనకు నిత్యము మేలు కలగాలి అంటే నేటి దినాన్ని మనం ఎలాగున్నాము? సజీవంగా ఉన్నాం. ఇలాగే రాబోయే థర్డ్ వేవ్లో కూడా ఇలాగే ఉండాలి అంటే, థర్డ్ వేవ్ వస్తుందో రాదు మనకు తెలియదు, కానీ వచ్చినప్పటికి కూడా నేటి వలె మనం సజీవంగా ఉండాలి అంటే, నిత్యము మేలు కలగాలి అంటే ఏం చేయాలంట? ఏం చేయాల? ఆయన కట్టడలను గైకొనాలి. ఇది మోషే ద్వారా దేవుడు పలికినటువంటి మాట. ఇదే మాటను సమూయేలు కూడా పలుకుతాడు. చూద్దాం, అది కూడా చూద్దాం. మొదటి సమూయేలు పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం 14వ వచనం ఆయన ఏమన్నాడో చూద్దాం. మొదటి సమూయేలు 12:14. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీ రైట్ అదేంటంట, ఆయన ఆజ్ఞలను భంగము చేయక, లేకపోతే ఆయన మాట వింటే ఏం కలిగిద్దంట? క్షేమము కలుగుతుంది. ఆయన మాట వింటే క్షేమము కలుగుతుంది. అందుకే సమూయేలు సౌలుతో ఒక శ్రేష్టమైన మాట పలికాడు. మొదటి సమూయేలు పత్రిక 15వ అధ్యాయము 22వ వచనము చదవండి. అందుకు సమూయేలు చాలా ఇక్కడ లాస్ట్ పదమే పలుకుదాం మనం. మాట వినుట శ్రేష్టము, మాట వినుట శ్రేష్టము. ఇక దీన్ని మించింది లేదండి. ఇక శ్రేష్టమైనవి బైబిల్లో చాలా ఉన్నాయి. తలంపు ఇది కాదు, కానీ శ్రేష్టమైనవి మీకు ఒక ఐదు ఆణిముత్యాలు మీకు చూపిస్తాను. శ్రేష్టమైనవి. దీనిని వాడుక భాష బైబిల్లో ఎలా పలుకుతారంటే మంచిది అంటారు. మంచిది అంటారు. మంచిది అంటారు. మనం వాడుక భాషను ఉపయోగిద్దాం, మంచిదన్న పదాన్ని ఉపయోగిద్దాం. ఇప్పుడు దేవుని మాట వినుట మంచిది. రెండవ మంచి చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 13:13. మొదటి కొరింథీ పత్రిక 13:13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. అంటే ప్రేమ మంచిది. దేవుని మాట వినడం మంచిది, ప్రేమ మంచిది. మూడో చూద్దాం. 84వ కీర్తన 10వ వచనం. 84వ కీర్తన 10వ వచనం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. శ్రేష్టం అంటే మంచిది. అంటే నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే మంచిది. మంచిది. లేకపోతే ఆయన సన్నిధిలో కనబడుట మంచిది. ఇది మూడవది. 4వ చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనం. నన్ను వన్సారి అదిగా నా చూడనా 16 నేను చూస్తాను వాక్యము 8 11వ వచనం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. చాలా జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. శ్రేష్టమైనది అనేది వాడుక భాషలో అర్థం ఏంటండి? మంచిది. అంటే జ్ఞానము మంచిది. జ్ఞానం ఎలా మంచిదో మీకు సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. నేను ఒక బుక్ చదివాను. అది ఓ పల్లెటూరు అతను అమెరికాలో చదువుకున్నాడు, అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఆయా సందర్భాలలో పల్లె ప్రాంతానికి వచ్చి తనతో పాటు పెరిగినటువంటి వారిని పిలిచి సరదాగా చిన్న 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 పోటీలు పెట్టేవాడట ఆయన. ఎంత గెలిస్తే 100 రూపాయలు 50 రూపాయల పోటీ పెట్టేవాడు. ప్రతిసారి ఆయనే గెలిచి, ఎందుకంటే ఆయనకి పండితుడు కదా, ఉద్యోగం బాగా చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, బాగా పరిచయం, జ్ఞానవంతుడు. పాప వీళ్ళు పల్లెటూరులు కదా, వీళ్ళకేం తెలియదు. సరే అట్లా వచ్చినప్పుడల్లా పోటీ పెడుతున్నాడు, తనే గెలుస్తున్నాడు. ఓసారి వచ్చాడు, ఓ పెద్ద ఆయన పిలిచాడు, పెద్ద ఆయన పోటీ పెట్టుకుందామా అన్నాడు. వద్దులే నాయన, ఎందుకు నాయన పోటీ, నువ్వే గెలుస్తున్నావు, మా డబ్బులన్నీ పోతున్నాయి, వద్దులే అన్నాడు. లేదు లేదు లేదు, పోటీ పెట్టుకుందాం అన్నాడు. అప్పుడు పెద్ద ఆయన ఏమన్నాడంటే, అయితే ఒక కండిషన్ ఏంటంటే, నేను గనక గెలిస్తే నువ్వు నాకు 100 రూపాయలు, నేను గనక ఓడిపోతే నీకు 50 రూపాయలు ఇస్తాను, ఒప్పుకుంటావా అన్నాడు. అప్పుడు ఆ పండితుడు ఏమన్నాడంటే, ఎలాగ గెలిచేది నేనే కదా, నేను గెలిస్తే నాకు 50 ఇస్తాడు, మంచిదే అని ఒప్పుకొని, ఆయన ఎట్లా గెలవడు, నేనే గెలిచేది అని ఒప్పుకున్నాడు. సరే పెద్దయినా ఓకే ఒప్పుకుంటున్నాను, నువ్వే ప్రశ్న వేస్తావో వేసుకో చెప్తా అన్నాడు. ఈ పెద్ద ఆయన చదువు లేని ఆయన, పల్లెటూరు ఆయన ఒక ప్రశ్న వేసాడు. ఏం ప్రశ్న వేసాడంటే, ఏ పక్షికి 4 కాళ్ళు ఉంటాయి చెప్పు అన్నాడు. ఏ పక్షికి 4 కాళ్ళు ఉంటాయి అన్నాడు. మరి మీరు మనం ఆలోచన చేయండి, మనం ఆలోచన చేయండి. ఏ పక్షికి 4 కాళ్ళు ఉంటాయి అన్నాడు. అర్ధగంట ఆలోచన చేశాడు, ఆయనకి థాట్ రావట్లేదు. ఏంటి చెప్పు అన్నాడు. ఉండి పెద్ద ఆయన గుర్తు రావట్లేదు అన్నాడు. ఎన్ని అనవసరం, ఓడిపోయావా? ఓడిపోయాను, అయితే 100 రూపాయలు అన్నాడు. 100 రూపాయలు ఇచ్చాడు. మరి దేనికుంటాయో ఏం చెప్పాలి కదా, ఏం చెప్పాలి కదా. పెద్ద ఆయన దేనికుంటాయి అన్నాడు. నాకు కూడా తెలియని చెప్పి ఆయనకి 50 రూపాయలు ఇచ్చాడు. అర్థమైందండి, నాకు కూడా తెలియదు ఆయనకు 100 ఇచ్చాడు. ఇందులో ఎవరు తెలియగలడండి? ఇది జ్ఞానం అంటే. దేవుడు అంటే జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్ఠ, మంచిది. ఇది 4వ మాట. 5వ మాట చూద్దాం. ఇదే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టమునే, మంచిది. యథార్థంగా సంపాదించింది, న్యాయంగా సంపాదించింది, అది కొంచెమైనను మంచిది. అందుకే గంగ గోవు పాలు గరిటైన చాలు, కర్మ పాలు ఎందుకు అంటారు. కాబట్టి కొద్దిగైనా చాలు, అది మంచిది. ఇప్పుడు మంచి మీకు అయితే చెప్పాను. ఏంటవి? ఒకటి, నెంబర్ 1 మాట వినుట, లేదు వాడుక భాష, మాట వినుట మంచిది. రెండవది ప్రేమ మంచిది. మూడవది మందిరములో కనబడుట మంచిది. జ్ఞానము మంచిది. యథార్థంగా సంపాదించింది కొంచెమైనా మంచి. ఇంతటితో దీన్ని స్టాప్ చేసి బ్యాక్ వచ్చేస్తాం. ఈ 5 ఆణిముత్యాలలో ఆయన మాట వినడం మంచిది. ఈ దినమంతా ఆయన మాట గురించి మనం ధ్యానం చేద్దాం. ఆయన మాట వింటే మంచిది. ఆయన మాట విని ఎవరు బాగుపడ్డారు, ఎవరికి మేలు కలిగింది, ఎవరు నష్టపోయారు అనేది చూద్దాం. చూడండి, మత్తయి ఆది కాండము 2వ అధ్యాయము, ఆది కాండము 2వ అధ్యాయము 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివిని వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చితవని నరునికి ఆజ్ఞాపించేను. చూడండి, ఆరంభములోనే కండిషన్ ఉంది. ఏమన్నాడంటే ఆ దంపతులకు, ఈ తోటల్లో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని నువ్వు తినవచ్చు, అయితే మధ్యలో ఉన్న చెట్టు పండు మాత్రం మీరు తినొద్దు. ఇంకక్కడ దాకా ఎందుకండి, ఈ మందిరంలో మీరు ఏ ఫ్యాన్ కిందైనా పండుకోవచ్చు, బట్ ఏ ఫ్యాన్ కింద పండుకోకూడదు, పుల్పెట్ ఫ్యాన్ కింద పండుకోవద్దు. అలాగే తోటల్లో ఉన్న ప్రతి వృక్ష ఫలములను
నీకు అభ్యంతరం మళ్ళీ నిరభ్యంతరంగా తినవచ్చు, మధ్యలో చెట్టు పండు మాత్రం తినవద్దు. తింటే ఏమవుతారట? మీరే రిప్లై ఇస్తే కొంచెం బాగుంటుంది. ఏం చేస్తారు? ఏమవుతుందంట? చస్తారు. ఇదే జంటకు దయ్యము కూడా బోధించింది. ఆదికాండం 3వ అధ్యాయము 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావనే సావరు. చూడండి ఎంత పొలైట్గా చెప్పింది చూడండి. ఒకే జంటకు, ఒక సంఘానికి, లేదంటే ఒకే జంట వ్యక్తులకి ఏంటంటే దేవుని వర్తమానం వచ్చింది, దైవ వర్తమానం వచ్చింది. దేవుడేమో తినవద్దు అన్నాడు, తింటే చస్తారు అన్నాడు. దయ్యమేమో తినొచ్చు, మీరు చావనే సావరు. ఎంత పొలైట్గా చెప్పిందో చూడండి ఇక్కడ మాటని. మా ఊరిలో ఎంకమ్మ ఉంది, పిచ్చిది. అందరు ఎంకి అంటారు. కరెక్ట్, ఎంకి అంటారు. అందరూ వచ్చి ఎంకి రా, ఎంకి ఏం తిన్నావు, ఎంకి ఏంటి ఏం చేస్తున్నావు అంటారు అందరూ. ఆ కోపం వస్తుంది. ఎవరో మీలాంటి వాళ్ళకి వచ్చేసి ఎంకమ్మ గారు బాగున్నారా అంట. అబ్బా ఉరికొచ్చేసింది ఆమె. చూడండి పిలుపుల్లో తేడా. ఎంకి బాగున్నావా, ఎలా ఉండి ఎంకమ్మ గారు బాగున్నారా. అలాగే చస్తారు, చావనే సావరు. ఎంత పొలైట్గా చూడండి. ఈ 2 వర్తమానములు ఒకే జంటకు వచ్చినాయి. వాళ్ళు దేన్ని రిసీవ్ చేసుకున్నారంటే దయ్యం చెప్పిన మాటని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అంటే వాళ్ళు ఇక్కడ దేవుని మాట విన్నారా వినలేదా? చెప్పండి మీరు. విన్నారా వినలేదా? వినలేదు. తద్వారా బహుమానం ఏంటి? వారికొచ్చిన ఆశీర్వాదం ఏంటి? వారికొచ్చిన ఫలితం ఏంటి? ఆదికాండం 3వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు ఆయన ఆదాముని వెళ్ళగొట్టి, చాలు గెట్ అవుట్ అండ్ అంత, ఆదాముని వెళ్ళగొట్టి. అసలు పాపం అంటే ఏంటి? అసలు పాపం అంటే ఏంటో 13 రకాల పాపాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. అసలు పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే, చెప్పిన పని చేయకపోవటమే పాపం. చెప్పిన పని చేయకపోవటమే పాపం. ఆదాము అవ్వకి దేవుడు చెప్పాడు, ఆ పండు తినవద్దును ఆజ్ఞాపిస్తే ఆజ్ఞను ధిక్కరించారు. తద్వారా ఫలితం ఏంటంటే ఆ శ్రేష్టమైన వనములో నుంచి బయటికి గెంటివేయబడ్డారు. వారికి వచ్చిన ఫలితము అది. ఇది మొదటిది. రెండవది ఏంటంటే, చూద్దాం, మనకందరికి బాగా పరిచయము యోనా గ్రంథం. అది కూడా చదివిస్తాను, కొంత కొత్త వాళ్ళకి అర్థమవుతుంది. పాత వాళ్ళకైతే ఆ లేఖనాలు తెలుసు, కానీ కొత్త వాళ్ళకి యోనా గ్రంథము 1వ అధ్యాయం, పేజీ నంబర్ 762వ పేజీ. యోనా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోన ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. ఇక్కడ ఆగుదాం. ఇక్కడ యెహోవాకు యోనాకు ప్రత్యక్షమై ఎక్కడికి వెళ్ళమన్నాడు? అక్కడ ఈ వచనంలో ఉంది. ఇక్కడ నినివేకి వెళ్ళమన్నాడు. నినివేకి వెళ్ళి దానికి ఆ ప్రాంతానికి, ఆ ఊరికి వాక్యం ప్రకటించు అని చెప్పితే ఈయన ఎక్కడికి వెళ్ళాడు? 3వ వచనం. కేవు అనగా ద్రవ్యం అన్నమాట. సరే, ఇక్కడ ఈయన ఎక్కడ పోయాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఈయన ఎక్కడికి వెళ్ళాడు? మరి మాట విన్నాడా వినలేదా? వినలేదు. తద్వారా ఫలితం ఏంటి? 4వ వచనం. అయితే యెహోవా
చాలం. అంటే తుఫానులో చిక్కుకున్నాడు. తుఫానులో చిక్కుకున్నాడు. తుఫాను అనగా పైనుంచి వచ్చే వర్షం కాదు, కానీ తుఫాను లాంటి శ్రమల్లో చిక్కున్నాడు, ఇబ్బందుల్లో చిక్కున్నాడు. అంటారు కదా, రే నా మాట విన్నావురా, వింటే ఇది వచ్చేది కాదు కదా అంటారు కదా. బండి వేసపోద్దురా, వేసపోద్దురు అంటే వేసపోయి కింద పడ్డావు, ముఖం బయలిపోయింది. నువ్వు మాట వింటావురు అంటారు కదా. అంటే మాట వినకపోతే కలిగేటువంటి అవంతరాలు, కలిగేటువంటి నష్టాలు. అందుకే సమూయేలు ఏమన్నాడంటే, మాట వినుట శ్రేష్టము. ఇదే మాట మోషే అన్నాడు, ఇదే మాట సమూయేలు అన్నాడు, ఇదే మాట సాక్షాత్ డైరెక్ట్ గా ఎన్కౌంటర్ చేశాడు యేసు ప్రభువు. ఏమన్నాడు ఆయన? ఏమన్నా తెలుసా? ఆయన చేసినటువంటి మాట చూద్దాం. మాట మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 17:5. అది ఇంకన మాటలాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వాడిని కమ్ముకొనెను. ఇదిగో ఈ నా ప్రియకుమారుడు, ఆనందించుతున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టిన. చాలు, ఈయన మాట వినండి అంతే. డైరెక్ట్ గా దేవుడు చెప్పాడు, ఈయన మాట వినండి అంటే. ఇంతవరకు మనం చూసిన లేఖనంలో లేదంటే ఆయన మాట వినాలి, ఆయన మాట వినాలి. నేను మందిరంలో 7 సంవత్సరాలు ఉన్నాను. 7 సంవత్సరములు నేర్చుకుంది ఏంటంటే ఆయన మాట విన్నాను. 7 సంవత్సరములు నాకు వేడి నీళ్ళు నాకు తెలియదు. ఆ సేవకుడి దగ్గర కఠినమైన తర్ఫీదు పొందా నేను. వేడి నీళ్ళు ఇద్దరం స్వార్థకి వెళ్ళొస్తాం, ఆయనకి పెళ్లి కాల, నాకు పెళ్లి కాలేదు. తడిసొస్తాం వర్షం వచ్చి. ఆయన ఏమంటాడు అంటే, బర్నబా నీళ్ళు పెట్టు అంటాడు. ఆ తడిసిన కట్టెలను నేను ఊది 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 మంట మండించి నీళ్లు కాగబెట్టి వేడి నీళ్లు బాత్రూంలో పెట్టొస్తే ఆయన స్నానం చేస్తాడు. మరి నేను వణుకుతున్నాను కదా, నాకు వెండిలు కావాలి కదా, నేను కొద్దిగా పెట్టుకుంటే బయటకు వస్తాడు. బర్నబా ఏంటి అంటాడు. అంకుల్ నీళ్లు అన్నాను. ఎవరికి అన్నాడు. నాకు అంకుల్ అన్నాను. వాటిని బకెట్లో పోసుకొని పట్టరా అన్నాడు. పట్టబాయనికి ఇస్తే కాళ్ళ మీద పోసుకొని యు గో బాత్రూమ్ అన్నాడు అంతే. నేను అన్నాను, వాటి కాళ్ళ మీద పోసుకుపోతే ఎత్తుని పోసుకుంటాను కదా, ఇదేం బుద్ధి నీకు? మనసులో పైకి నుండి కాదు, మనసు అనుకునేవాడిని. అంటే నీకు యవనస్తు, నీకు అప్పుడే వెండిలు కావాలా, నీకు బాత్రూంలో స్నానం చేయమన్నాడు. చేశాను. ఎదురు చెప్పకూడదు. డోంట్ టాక్ ఓపెన్ యువర్ మౌత్ అంట అంతే. తప్పున్నది లేకపోయినా సరే డోంట్ టాక్ ఇచ్చంట అంతే. అలా నలిగిన నాకు ఫ్యాన్ వేసుకొనిడు. ఫ్యాన్ వేసుకుంటే ఆయనకి నాకు ఇదే పోరాటం. మేము 15 మంది యవనస్తుల మందిలో పండుకుంటాం. నాకేం ఫ్యాన్ గాలి కావాలి. ఫ్యాన్ వేసుకుంటేనేమో కరెంటు బిల్లు వస్తుంది చెప్పి ఆయన బంద్ చేస్తారు వచ్చి. ఆయన బంద్ చేసిపోతే నాకు మెలకు వస్తుంది. ఆయన వాంగనే నేను ఫ్యాన్ వేసుకుంటా, నిద్రపోగానే ఆయన బంద్ చేస్తారు. ఇది మధ్య పోరాటం, మరి ఇదే పోరాటం. అయితే ఆయన మాట విని, ఆ దేవుని సేవకుడు మాట విని, పెద్దల మాటలు విని దేవుని వాక్యానుసారంగా జీవించిన నాకు ఈనాడు దేవుడు దేంట్లో ఉద్యోగం ఇచ్చాడంటే, రైల్వేలో ఉద్యోగం ఇస్తే ఏం ఫ్రీ అని చెప్పండి. రైల్వేలో ఉద్యోగం ఏం ఫ్రీ అన్నా? ట్రైన్ ఫ్రీ. ఆర్టీసీలో, టెలిఫోన్ వాళ్ళకి టెలిఫోన్ ఫ్రీ. కరెంట్ వాళ్ళకి, నేను కరెంటు మనిషిని, ఇక్కడ ఉంటే వాళ్ళు తెలిసిన వాళ్ళకి నేను కరెంటు మనిషిని. నాకు దేవుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 10 పైసలు పెట్టుబడి పెట్టకుండా దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు. ఇప్పటికీ నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇప్పటికి నా దగ్గరే ఉన్నాయి. ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరి దగ్గర ఉండవు, కానీ ఇప్పటికీ అవి నా దగ్గరే ఉన్నాయి. నేను చదువుకున్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. అండ్ అవి కూడా వాళ్ళు తీసుకోలేదు అంతే. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు. ఆయన ఫ్యాన్ వేసుకొనిడు కదా. ఇంటికి 2 ఏసీలు పెట్టించుకున్నాను, ఒకటి కాదు 2 ఏసీలు పెట్టించుకున్నాను. అన్ని రూముల్లో ఫ్యాన్లు ఉన్నాయి. అంటే అందరికీ నేను నిలవనను, దేవుడు నాకు ఇచ్చింది చెప్తున్నాను. నేను దేవుడు నాకు మేలు చేసింది నేను మీతో పంచుకుంటున్నాను. ఇక వేణిలు అన్నారు కదా, వేడి బస్సు వేడి కదా. ఆయన 31st నైట్ కూడా జనవరిలో, డిసెంబర్లో కూడా నేను చల్లీలు స్నానం చేశాను. అలాంటిది ఇప్పుడు చల్లీలు స్నానం చేయక ఎంతకాలం అయిందో. ఎవరైనా దేవుని సేవకులు కానీ గెస్టులు మా ఇంటికి వస్తే
తినక ముందు వేడి నీళ్ళు ఇస్తాను చేయగడుక్కోవటానికి, తిన్న తర్వాత వేడి నీళ్ళు ఇస్తాను చేయగడుక్కోవటానికి. 24 గంటలు హీటర్ బాయిల్ అవుతుంటుంది అక్కడ నీళ్లు. కరెంటు ఫ్రీ, కరెంటు ఫ్రీ. మేము ఊరికి పోతేనే ఆ ఫ్యాన్లు బంద్ చేయాలి. ఈరోజు నేను ఏసీ బంద్ చేయాల చలికాలంలో కూడా. అంటే మేము కరెంటు వాళ్ళం కాబట్టి కొంచెం మాకు వేడి ప్రాంతం, అది కొంచెం ఇల్లు వేడిగా ఉంటుంది. తలంపు ఏంటంటే ఆయన మాట వింటే, ఆయన మాట వింటే, ఆయన మాట వింటే కలిగేటువంటి ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. ఆయన మాట వినక ఆదాము అవ్వలు ఏదైనా తోటలో నుంచి, శ్రేష్టమైన వనములో నుంచి, సమృద్ధిలో నుంచి బయటికి గెంటి వేయబడ్డారు. కారణం ఏంటంటే మాట వినలేదు. ఆయన మాట వినకనే తుఫానులో చిక్కున్నాడు. ఎవరంటే యోనా. సరే, ఇప్పుడు ఆయన మాట విని ఆశీర్వాదం పొందిన వ్యక్తిని చూసుకొని మొదటి భాగాన్ని ముగించుకుందాం. చూడండి, లూకాసు సువార్త 5వ అధ్యాయం. లూకాసు సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం. జనసమూహము దేవుని వాక్యమును వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరు సరస్సు తీరమున నిలచి. ఇక్కడ గెన్నేసరు సరస్సు తీరం ఉంది కదా, ఇదే మాట చూద్దాము. యోహాను సువార్త 21వ అధ్యాయం, 21వ అధ్యాయం మొదటి వచనం. అటు తరువాత చాలాను ఇక్కడ తిబెరియా సముద్రం ఉంది, అక్కడ సరస్సు ఉన్నది. సరే, రెండు కూడా దగ్గర సంబంధాలు ఉన్నాయి. మొదటిగా చూడండి, 21వ అధ్యాయం యోహాను సువార్త 7వ అధ్యాయంలో 3వ వచనం. మూడవ వచనం. 3 సీమోను పేతురు చాలు. ఇప్పుడు మనం ఒకసారి లూకాసు సువార్త 5వ అధ్యాయం, ఇక్కడ మాకు బాగా అర్థమైంది. లూకాసు సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. చాలు. ఇక్కడ మీరు లోతు నడిపించే వాళ్ళు పట్టండి అంటే ఇక్కడ ఏమన్నారంటే వాళ్ళు, పేతురు అంటున్నాడు, ఏలినవాడా రాత్రంతా మేము ప్రయాసపడ్డామయ్యా, మాకేమీ దొరకలేదు, రాత్రంతా ప్రయాసపడ్డాడు. రాత్రంతా అదేంటది వల విసురుతూనే ఉన్నాడు. రాత్రంతా ప్రయాసపడితే ఒక్క చేప కూడా పడలేదు. దీనిని మన ప్లేకి మనం ఒక ఆటకు చూపిస్తాం మీకు. ఉదాహరణకి కో ఆట ఆడారా మీరు? కో ఆట ఆడతారు కదా. ఆ బౌండరీలో ఎంతమంది కూర్చుంటారు? ఒక 5గురు కూర్చుంటారు కదా. ఇప్పుడు 5గురు, ఒక 5 మధ్యలో అటోకిటోకులు ఉంటారు. ఈ 5గురు ఏం చేయాలి చెప్పండి? ఈ 5గురు ఇద్దరిని ఏం చేయాలి? ఏం చేయాలా? కో ఇచ్చుకుంటే ఏం చేయాలి? మర్చిపోయారా? ఏం చేయాలి చెప్పండి? టచ్ చేయాలి, అంటే వాళ్ళని ఓడించాలి. ఒక్కళ్ళే ప్రగతి లేరు కాబట్టి వెంటనే కోయించుకుంటే ఆ వ్యక్తి వెళ్ళి ఈ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 5గురికి దొరకకుండా, వాళ్ళు ఎంత కోయించుకున్నా ఎంత పరిగెత్తినా సరే ఇద్దరికి దొరకకుండా వాళ్ళ మధ్యలోనే తిరగాలి కదా. ఇప్పుడు పేతురికి చేపలకు కో ఆట. పేతురు ఆలోచన ఏంటి? కోయించుకుంటా అంటే వలేస్తున్నాడు. దేనికోసము? చేపల్ని పట్టుకోవాలి, ఇంకా టచ్ చేయాలి, చేపలను పట్టుకోవాలి. చేపల ఆలోచన ఏంటి? పేతురికి దొరకకూడదు. ఇప్పుడు ఆ రాత్రంతా కోటాడితే ఎవరు గెలిచారంటారు అక్కడ? అందుకే ఏలినవాడా రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, రాత్రంతా కోయిచ్చన్నయ్యా, ఒక్క చేప అవుట్గలుగుతాయా, ఒక్క చేప కూడా పడలేదు. అప్పుడు దేవుడు అని చెప్పాడు. చూడమాట, అదే మనకు కావాలి. 5వ వచనం.
సీమోను ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వదలు వేతునని ఆయనతో చెప్పాను. తర్వాత వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. చాలు చూడండి ఇక్కడ, అయినా సరే ప్రభువా నీ మాట చొప్పున వలలు వేస్తామని చెప్పేసి దేవుని మాట ప్రకారము అలాగూ వల వేస్తే విస్తారమైన చేపలు వచ్చాయి. ఇదేంటండి, రాత్రి 12 గంటల పాటు వల వేస్తే ఒక్క చేప పడలేదు, ఒక్కసారి వల వేస్తే విస్తారమైన చేపలు వచ్చాయి. వల పిగిలిపోతుంది. ఇన్ని చేపలు ఎలా వచ్చాయంటారు అక్కడికి? అప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడట. ఫస్ట్ ఎందుకు దేవుడు ఏమని ఆజ్ఞాపించాడంటే, పేతురు ప్రార్థన లేకుండా, చాలా మంది ప్రార్థన లేకుండానే బజారు పోతారు, ప్రార్థన లేకుండానే స్కూల్కి పోతారు, ప్రార్థన లేకుండా కాలేజీకి పోతారు, ప్రార్థన లేకుండా వెళ్ళిపోతారు, ప్రార్థన లేకుండా బయటికి వెళ్ళిపోతారు. ప్రతి దానికి మనం ప్రార్థన చేసుకోవాలి. ఈయన ప్రార్థన చేసుకోకుండా, దేవునికి అప్పగించుకోనకుండా నేను చెవలు పడుతానని చెప్పేసి ఒక వీరులా వెళ్ళిపోయిందంట. అప్పుడు దేవుడు ఏమంటే, ఓహో నువ్వు అలా వెళ్ళావా, దేవుడు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతాడు. దేవుడు ఏమంటే, చేపలారా ఈరోజు పేతురు వల వేస్తున్నాడు మీరు పట్టుకోవడానికి, ఎన్నిసార్లు వల వేసినా సరే మీరు అని దొరకొద్దు, మీరు తర్వాత ఆ వల వేసేకాడ తప్ప మీరు ఎక్కడైనా తిరగనాడు అంతే. ఆ చేపలో దేవుడి మాట నెరవేర్చడం కోసము నిద్ర లేకుండా రాత్రంతా ప్రయాసపడి దేవుని మాటను నెరవేర్చి దేవుని సంతోష పెట్టాయి చేపలు. అవుట్ కాలేదు, చేప పేతురు దొరకలేదు. అయితే దేవుడు మళ్ళీ చెప్పాడట, చేపలారా ఇప్పుడు నేను చెప్తున్నాను, పేతురు వల ఎక్కడ వేస్తాడో అక్కడ తప్ప మీరు ఎక్కడ ఉండొద్దు అన్నాడు. అందుకే సముద్రంలో ఉన్న చేపలన్నీ లేక చెరువుల చేపలన్నీ వరకు వచ్చేసినాడికి. చూడండి, ఇక్కడ జంతువులు కూడా దేవుడి మాట వింటున్నాయి. బైబిల్లో చూస్తే ఎద్దు కామాందుని ఎరుగును, తర్వాత గాడిద సొంతవాని దొడ్డి ఎద్దు యజమాని ఎరుగుతుందంట. గాడిద, అందరిని గాడిద అంటారు కదా, ఒక్కోసారి ఎక్కడో తిరిగి వస్తుంది, కంపలు ఎమ్మటి, గుట్టలు ఎమ్మటి, చెట్లు ఎమ్మటి, పొలం తిరిగి వస్తుంది. ఎక్కడ తిరిగినా సరే సాయంకాలం కళ్ళకి వస్తుంటే సొంత దొడ్డిలోకి వస్తుంది. అలాగే మండే టు సాటర్డే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏ కాలేజీకి వెళ్తావో, పొలం వెళ్తావో, డ్యూటీకి వెళ్తావో, ఆదివారం నాడు నువ్వు ఏ దొడ్డిలో ఉంటున్నాను, సండే రోజు ఏ దొడ్డిలో ఉంటున్నాను, గాడ్ ఎక్కడో తిరిగి వస్తుంది, సాయంకాలం కల్లా సొంత దొడ్డిలోకి వస్తుంది. ఎద్దు యజమాను గుర్తిస్తుంది. మూడవది ఏంటంటే సోమరి అంటే చూడండి, దేవుడు ఎంత ఆయురారోగ్యాలు ఇచ్చి జ్ఞానం ఇచ్చి నిర్మిస్తే ఇది పేరేంటంట, సోమరట. మన పేరు ప్రవీణ్, బర్నబాస్, లక్ష్మి, బ్యూలా అని మనం అంటాం. దేవుడు అంటే సోమరుడు అంటున్నాడు. దేవుడు సోమరి చీమలకి వెళ్ళి వాడి నడతలు కనిపెట్టే జ్ఞానం తెచ్చుకో అంటాడు. అంటే చీమలు కూడా జ్ఞానము గల చీమలు. ఇక్కడ చేపలకు కూడా దేవుడి మాట వింటున్నాయి. ఎలా వింటున్నాయో మీకు సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేపలు కూడా దేవుడి మాట వింటున్నాయి. చూడండి, ఇక్కడ ఒక మాట చూద్దాం. ఇప్పుడు రండి, యోనా గ్రంథము. చేపలు దేవుడి మాట వింటున్నాయి లేదనేది మీకు సందర్భం జ్ఞాపకం చేస్తాను. యోనా గ్రంథము రెండో అధ్యాయం. మొదటి 2లో మనకు కలిసి చెప్తాను నేను. ఇప్పటికి యోనా దేవుడు నినివేకి వెళ్ళకుండా తర్షీషుకు వెళ్ళాడు, తుఫాను వచ్చింది, ఓకే. దేవుడు ఒక చేపను నియమించాడు. ఆ చేప ఏం చేసిందంటే యోనాని మింగి వేసింది. ఇప్పుడు యోనా ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి, ఎక్కడున్నాడు చెప్పండి? చేప కడుపులో ఉన్నాడు కదా, రైట్. ఇప్పుడు చూద్దాం, 2వ అధ్యాయము 1-2 వచనం చూడండి. మత్స్యము కడుపులో నుండి యోనా ఇలాగ ప్రార్థించెను. చాలం. ఇక ఏమన్నా తెలుసా,
నేను ఉపద్రవములో నుండి మనవి చేయగా, పాతాళ గర్భములో నుండి కేకలు వేయగా. యోనా ఇక్కడ ఇప్పుడు తెలుసుకున్నాడు ఇక్కడ, అయ్యో నేను నీ మాట వినక ఉపద్రవంలో పడిపోయానే, పాతాళంలో పడిపోయానే, ప్రభా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. ఎలా అడుగుతున్నాడు? కేకలు వేస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. కేకలు వేస్తుంటే చాపకు నిద్ర వస్తుందా? మీకు సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. మీ ఇంట్లో నాన్న పండుకుంటాడు, మీరు బాగా నవ్వుతున్నారు, మీ ఫ్రెండ్, తమ్ముడు, అక్క, చెల్లందరూ. డాడీ పండుకుంటాడా? మమ్మీ ఏమంటుంది? మా డాడీ పండుకున్నాడు, బయటకు రండి అంటుంది. అంటే కేకలు వేస్తే చాపకు నిద్ర వస్తుందా? ఓసారి పాల్వంచ నుండి నేను, అది 2002వ సంవత్సరము, మేము 31st నైట్, డిసెంబర్కి 31st నైట్ పరిచయం కలిపి ఓ పెద్ద ఆయన, నేను, ఒక అన్న, ఇద్దరిని కలిసి వెళ్ళాము. నేను ఆయన స్థానిక మెయిన్ సంఘంలో ఉన్నాడు, నేను బ్రాంచ్కి వెళ్ళాలి. ఆ రాత్రి 24వ తారీఖు ఇద్దరు ఒకరు సాక్ష్యం వాక్యం పంచుకున్నాం, ఇద్దరు రూమ్లో పండుకున్నాం. వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, సేవకుడు సేవకురాలు. వాళ్ళకి 2 రూములు ఉంటాయి. అది జంగిల్ ఏరియా అనమాట, అడవి ప్రాంతం. సరే చలికాలం కదా, వాళ్ళు ఏం చేసి, మేము గెస్టులు కదని చెప్పేసి మాకేమో ఒకటే బెడ్రూమ్, వాళ్ళకి ఒకటి వంట రూమ్ పక్క పక్కనే ఉంటాయి. వాళ్ళు ఏం చేశారంటే ఆ బెడ్రూమ్ మాకు ఇచ్చారు, వంట రూమ్ వాళ్ళు తీసుకొని ఆ ముగ్గురు పిల్లలతోటి ఆయన సేవకుడు సేవకురాలు ఆ రూమ్లో పండుకున్నారు. మేము పండుకున్న తర్వాత నైట్ 11 పండుకున్నాక 12 గంటలకు మా అన్న స్టార్ట్ చేశాడు, ఫైర్ ఇంజిన్ స్టార్ట్ చేశాడు. ఫైర్ ఇంజిన్ అంటే గురక పెడుతున్నాడు. గురక పెడితే నాకు నిద్ర రాదు, అందుకే నేను ట్రైన్ జర్నీ చేయను ఎక్కువ. ట్రైన్లు పెడితే కప్పలరిచినట్టే అందరూ. సరే గురక పెడుతున్నాడు, అన్నా ఆగుతున్నాడు, మళ్ళీ స్టార్ట్ అవుతాడు, అన్నా అంటున్నా. అట్ట 2 టైం నాకు భయం వేసింది. ప్రభువా, నేను రేపు పొద్దున్నే చాలా దూరం పరిచయకి వెళ్ళాలి, వాజేడు ఆ ప్రాంతంకి వెళ్ళాలి, చాలా దూరం, ఖమ్మం డిస్ట్రిక్ట్ బోర్డర్కి వెళ్ళాలి. ప్రభు, మరి నిద్రలో కష్టం కదా, చలి అయితే అయింది కానీ ఈ సౌండ్ తట్టుకోలేనయ్యా, నేను మందిరంలో పండుకుంటానని చెప్పేసి మందిరంలోకి వెళ్ళిపోయా. మందిరంలోకి వెళ్ళిపోతుంటే డోర్ దిగనే సేవకుడు బయటకు వచ్చి, అన్న ఏంటన్నా బయటకు వచ్చినావు అన్నాడు. అన్న నేను ఇక్కడ పండుకోలేనన్నా, మా అన్న బాగా గురక పెడుతున్నాడు, మరి ఎక్కడ పండుకుంటావు అన్నాడు. మందిరంలో పండుకుంటా అని చెప్పాను. అప్పుడు నేనే సరే అన్నాడు. నేనేమనంటే, అన్న టైం 2 అవుతుంది, నువ్వు పండుకునేది ఏందన్నా? నాది అదే బాధ అన్నాడు. ఆ గురక ఎక్కడికి వస్తుంది? మా ఇంట్లో, మా రూమ్లోకి వస్తుంది. ఇద్దరం మందులో పండుకుందాం పని చెప్పి, మందులు ఎలాంటి బల్ల ఉంటే బల్ల మీద కరపెట్టేసి సాపలు వేసుకొని ఇటు పండుకుంటుంటే, ఆ సాపలన్నీ ఒకసారి కప్పుగులిపోతే ఆ క్యాంపస్లో మరియమ్మ అని ఒక అక్క ఉంటుంది, పిల్లలతోటి, బర్త్డే రాముకు పిల్లలతో అక్కడే ఉంటుంది అన్నమాట, వాచ్మెన్లో అక్కడ పనిచేస్తాయి. ఆ సౌండ్ విని ఆ ఊరికి వచ్చింది, ఎవరో దొంగలు అనుకొని. ఎవరెవరో వచ్చింది, చూస్తే సేవకుడు, అమ్మ మరి అక్క మేములే అన్నాడు ఆయన. ఓ అన్నగారు మీరని చెప్పేసి వెళ్ళిపోతుంది. అప్పుడు సేవకుడు ఏమంటే, మరి అక్క ఏంటక్క టైర్ 2 అయింది, ప్రార్థన చేసుకుంటున్నావా, పండుకునేది ఏందన్నాడు. ఏం పండుకుంటావా, ఎవరు అంత గురక పెడుతుండ ఆయన అన్నది. అంటే ఒక్క మనుష్యుడు ఒక్క రాత్రి గురక పెడితే 3 జీవాలు పండుకోలేదు. జీవాలంటే జంతువులు వస్తే మళ్ళీ అలా వద్దు, అంటే 3 ప్రాణులు పండుకోలేదు. నేను పండుకోలేదా? సేవకుడు పండుకోలేదా? అక్కడ పనిచేసే అక్క పండుకోలేదా? ముగ్గురికి డిస్టర్బ్ అయింది ఒక్క రాత్రి గురక పెడితేనే. మరి యోనా చేప కడుపుల్లో ఉండి 3 రాత్రింబగులు కేకలు వేస్తుంటే చేపకు నిద్ర వస్తుందా? చేప అనుకుంటుంది, యోనా నీ కేకలు చూస్తుంటే, నీ ఎరుపులు చూస్తుంటే, నీ చిందులు చూస్తుంటే నీ గోడకి గొద్దాలనిపిస్తుందా కానీ ఆ పరమాత్ముడు నాకు ఆజ్ఞ ఇచ్చి నేను ఏం చేయొద్దు అన్నాడు. అందుకే బిగబట్టుకుంటుంది, లేకపోతే ఈ పాటికి నాకు పళ్ళ కింద క్రష్ చేసి ఉంటుంది, ఓర్చుకుంటుంది. ఈ సంఘర్షణలో ఒక టెలిగ్రామ్ వచ్చింది చేపకి. చూద్దాం వాక్యం, అది యోనా గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. అంతల యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కి వేసేనో. చూడండి, అంతలో మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అంటే చేపకు ఆజ్ఞయ్యగా అంటే చేప దేవుడి మాట ప్రకారము అతన్ని బయట పడవేసిందంటే చేపలు కూడా దేవుడి మాట వింటున్నాయి. అప్పుడు దాకా తన గర్భములో మోసింది, దేవుడు చెప్పిన తర్వాతనే ఉపద్రవం యోనాని బయట పడవేసింది.
అంటే ఇక్కడ చేపలు దేవుడి మాట వింటున్నాయి. అందుకడ పేతురు దగ్గర చేపలారా మీరందరూ ఒకే చోట ఉండంటే చేపలన్నీ వచ్చి అక్కడ వాలాయి. అప్పుడు వలేస్తే విస్తారమైన చేపలు పట్టాడు పేతురు. విస్తారమైన చేపలు ఏం చూపిస్తుందంటే ఆయన మాట వింటే విస్తారమైన ఆశీర్వాదాలు చూపిస్తుంది. విస్తారమైన ఆశీర్వాదాలు పొందడానికి బైబిల్లో వాళ్ళైతే సజీవంగా నేనే. దేవుడు నాకు క్షేమాన్ని ఇచ్చాడు, భద్రతను ఇచ్చాడు, ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చాడు, పరమందును ఇచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి ఆశీర్వాదము దేవునికి ఇయ్యాలనే తలంపు కలిగి ఉంటున్నాడు. యాక్చువల్గా తలంపు ఇది నాది కాదు. ఉదయకాలము అన్న ఓబేదన్న కుటుంబంలో ఫ్యామిలీ పేర్లు పంచుకున్నాను. అన్న ఇది ఈరోజు నా తలంపు ఏంటంటే ఓ మాట అంటే మంచిదన్నా అన్నారు అక్కడ. కానీ ఎక్కడికొచ్చిన దేవుడు మార్చాడు. ఎందుకు మార్చాడు నాకు తెలియదు, కానీ నేను పాటలు పాడుతుంటుండగానే ఈ వర్తమానం ప్రిపేర్ అయ్యాను. ఇది నీ కొరకే అనుకుంటాను. నువ్వు దేవుడి మాట వింటం లేదు, సేవకుడి మాట వింటం లేదు, అమ్మా నాన్న మాట వింటం లేదు, పెద్దల మాట వింటం లేదు. నీ ఇష్టానుసారం ప్రవర్తిస్తుంటున్నావు. బట్ చిక్కుల్లో పడతావు, తుఫాన్లో పడతావు, నష్టపోతావు, గెంటి వేయబడతావు, వెలివేయబడతావు. అలాంటి దుర్నీతిని తప్పించడం కోసము నువ్వు ఆయన మాట విని సరి చేసుకుంటావని దేవుడు నీ కొరకే వర్తమానం మార్చాడు. అంటే అర్థం చేసుకున్నావు, నీ కొరకే వర్తమానం మార్చాడు. నువ్వు ఇవాళే వచ్చావేమో, లేదా మందిరంలోకి ఎప్పటి నుంచి వస్తున్నావేమో, బట్ నువ్వు సరిగా లేదు, నీ కోసమే అనుకుంటాను. అయితే ప్రభా నేను ఎలా అనవచ్చు, కానీ యోన ఏం చేశాడు? పొరపాటును గ్రహించాడు. ఉపద్రోమలో నుండి యెహోవాకు మనవి చేయగా, ఉపద్రోమం నుండి యెహోవాకు మనవి చేయగా, ప్రభు నన్ను క్షమించయ్యా, ఈ ఉపద్రోమం నుండి, ఈ పాతాళము నుండి, ఈ స్థితి నుండి, ఈ తుఫాను నుండి నన్ను తప్పించైన ప్రార్థన చేయగా, నన్ను క్షమించైన ప్రార్థన చేయగా యోనా నేల మీద కక్కి వేసిన చేప. అంటే ఉపద్రవంలో నుంచి బయటకు వచ్చేసాడు, తుఫానులో నుంచి బయటకు వచ్చాడు, పాతాళం నుంచి బయటకు వచ్చాడు. నువ్వు కూడా తీర్మానం చేసుకుంటే పాతాళంలో నుంచి బయటకు వస్తావు, నరకలో నుంచి బయటకు వస్తావు, కష్టాల్లో నుంచి బయటకు వస్తావు. నరకములో నుంచి పరలోకములో నీకు ఆధిక్యత ఉంటుంది. అయితే యోనా తీర్మానం చేసుకున్నాడు, నువ్వు తీర్మానం చేసుకోవాలి. నువ్వు తీర్మానం చేసుకుంటే యోనాని బయట పడవేసినట్లుగా దేవుడు నిన్ను బయట పడవేస్తాడు. పేతురికి ఆయన మాట వింటే, ఒకవేళ ప్రభువుని నమ్మినావు, ఆయన మాట వినే స్వభావం నీకు లేదు, ఆయన మాట వింటే విస్తారమైన ఆశీర్వాదాలను పొందుతావు, విస్తారమైన ఆశీర్వాదాలు పొందుతావు. లేకపోతే బైబిల్లో ఇంకో కేకలు ఉన్నాయండి, ఆ కేకలు వేయవలసి వస్తుంది. నువ్వు తీర్మానం చేసుకోకపోతే, యోనా వాళ్ళు ఇక్కడ నువ్వు కేకలు వేయకపోతే మరి ఒక కేకలు వేస్తున్న మాట చూద్దాము. లూకాసు 25వ అధ్యాయం సార్ చదువునా. అందుకు అబ్రహాము వన్ బిట్ అది కదన్నా 24వ వచనం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుగు చల్లార్చుటకు లాజరును పంపము, నీ అగ్నిజ్వాలలో యాతన పడుతున్నానని. అబ్బా హెట్టేశాడండి, కేకలు వేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ కేకలు వేస్తుంటున్నాడు. భూలోకములో యోనా కేకలు వేశాడు పాతాళములో. ఇది పాతాళమే, ఇది పాతాళమే. ఇక్కడ అవకాశం ఉంది, అక్కడ అవకాశం లేదు. ఇప్పుడు నీకు అవకాశం ఉంది యోనా వాళ్ళ కేకలు వేయటానికి. యోనా వాళ్ళ కేకలు వేయని అవసరం లేదు, కానీ మనసులోనే ప్రభా నన్ను క్షమించని నువ్వు తీర్మానం చేసుకుంటే అదే కేక. నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుని ఎలా బయటపడేస్తాడు. పాతాళం నుంచే కాదు, నీ స్టడీ నుండి, నీ ఫెయిల్యూర్ నుండి, నీ నష్టం నుండి బయట పడవేస్తాడు దేవుడు. నేను ప్రభువుని నమ్మినావు, మాట వినడం లేదు, తీర్మానం చేసుకో. పేతురు మాట విన్నాడు, ప్రభా నీ మాట చొప్పున వదలు వేస్తానని చెప్పాడు. విస్తారమైన చెవులు పట్టాడు. ఎన్ని చేపలు చూద్దాం, చూడండి, చూసి ముగించుకుందాం. లూకాసు 5వ అధ్యాయము 5వ అధ్యాయము 6వ వచనం మొదలుతో 6వ వచనం. వారు అలాగూ చేసి విస్తారమైన చేపల పట్టిని
ఉమ్, 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 చూద్దాం. ఉమ్, ఉమ్. చాలా ఇక్కడండి రెండు సందర్భాలు ఉన్నాయి. ఒకటి విస్తారమైన చేపలు పట్టారు ఒకటి, రెండోది ఆ చేపలు రెండు దోణిలైనాయి, రెండు పడవలు నిండిపోయినాయి, ఇది రెండోది. మూడోది చూడండి, ఇక్కడ చూద్దాము. 9వ వచనం. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి, అంటే వారు పట్టిన చేపల్ని గుట్టలుగా పోసారంట, దాన్ని గుట్టల రాశి అంటారు. వారు పట్టిన చేపలు గుట్టలుగా పోసారు. ఒకటి. మూడోది రాశిగా పోసేదని చేపలు వచ్చినాయి వాళ్ళకి, ఇది మూడోది. నాలుగోది చూడండి, 10వ వచనం. అలాగన అదే వచనం, 9వ వచనమే. అతడును అతనితో కూడిన వారందరూ విస్మయం ఉందిరి. చాలండి. విస్మయం అంటే ఆశ్చర్యం. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యం చేస్తాడు. అసలు ఆయన పేరే ఏంటి? ఆశ్చర్యకరుడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎవరి పక్షాన? ప్రసంగం చేశారు పక్షాన కానే కాదు, ఆయన మాట వినేవారి పక్షాన ఈ 4 కార్యాలు చేస్తాడు. విస్తారమైన చెవులు పడతావు. రెండోది, ఆ చేపలు 2 దోణులు మునిగిపోతాయి. అవే చేపలు రాశిగా ఉంటాయి. ఆ చేపలను చూస్తే తను ఇతరులకు కూడా విస్మయం, అంటే ఇన్ని చేపల నేను ఎన్నడూ చూడలేదే. ఆశ్చర్యాన్ని చూస్తావు. నీ జీవితంలో జరిగేటువంటి గొప్ప కార్యముల కొరకై నువ్వు ఆశ్చర్యపోతావు. ఈ ఆశ్చర్య కార్యములు జరగాలంటే ఆయన మాట వింటానికి తీర్మానం చేసుకో. ఆయన మాట వింటే ఆశీర్వాదం. మీకు సందర్భాన్ని చెప్పి ముగిస్తాను నేను. ఓ యవనస్తుడు, పని లేదు, ఖాళీగా ఉన్నాడు. ఖాళీగా ఉండి పని కోసము అలా బయటికి పోతున్నాడు. బయటికి పోతూ ఉంటుంటే ఏ పని అయినా చేస్తాను అనుకున్నాడు. మట్టి పని అయినా, పొలం పని అయినా, ఏ పని అయినా, కూలి పని చేయాలని, డబ్బులు కావాలి. పోయాడు. ఆ దారిలో పోతూ ఉంటుంటే చుట్టుపక్కన ఒకటి i20 కారు ఒకటి ఉంది. టాప్ ఎండ్ i20 కారు ఉంది అక్కడ. తెల్లటి కారు. కారు అంటే ఇష్టపడ్డ. ఆ కారు చాలా బాగుంది. చూశాడు. అట్టే చూశాడు. చూసి వెళ్ళిపోతుంటే ఆ అబ్బాయి వెళ్ళిపోయే సమయానికి ఒక కాకి ఉద్యమం రెట్టేసింది తెల్లటి కారు మీద. అరే రెట్టేసింది చెప్పేసేసి ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఆ పొలంలోకి వెళ్ళి ఆకులన్నీ పీకేసి ఆ కారు మీద అంటే రెట్ట తుడుస్తున్నాడు. కారు ఇతంద కాదు, తుడుస్తున్నాడు. ఈ కారు యజమాని అలాంటి దూరం గమనిస్తున్నాడు. ఈ అబ్బాయి ఏంటి అక్కడ నిలబడి చూశాడు, కాకి రెట్టేసింది, అది నా కారు, ఈ అబ్బాయికి ఏం సంబంధం, తుడుస్తున్నాడు చెప్పేసి కనుక్కుందని చెప్పేసి ఆ ఓనర్ వచ్చాడు. అబ్బాయి ఏం పేరు నీ పేరు? నా పేరు సురేష్ అండి. ఎడిపోతున్నావు? మీ అమ్మ నాన్నరు పలానా. ఎడిపోతున్నావు? పని కోసం పోతున్నాను అయ్యా. మరి ఎందుకంటే తుడుస్తున్నావు అంటే, అయ్యా కొత్త కారు కదండి, కాకి రట్టేస్తే నాకే నచ్చలేదు, ఎందుకు తుడిచాను అంటాడు. సరే నువ్వేం ఎక్కడికి పోతుండు? పని కోసం పోతున్నాను అయ్యా అన్నాడు. ఏం పని చేస్తావా? చేస్తానయ్యా. మరి నా అక్కడికి వస్తావా? ఇస్తాను. వస్తానయ్యా. సరే ఇంటికి పోదా అన్నాడు. ఇంటికి పోయిన తర్వాత ఏమంటే, అయ్యా పని చెప్పండి అయ్యా అన్నాడు. ఇదిగో ఈ గోడ ప్రక్కన ఇటుకలు ఉన్నాయి, ఒక 150 ఇటుకలు ఉంటాయి. ఈ ఇటుకల్ని ఈ గోడ పక్క పెట్టు అన్నాడు. వెళ్ళిపోయాడు ఆయన. 11 గంటల నుండి సాయంకాలం 4 గంటల దాకా ఈ పక్క ఇటుకలన్నీ ఈ పక్కన వచ్చి పెట్టాడు. ఓనర్ వచ్చాడు. ఆ పని అయిపోయిందా సురేష్? అయిపోయింది సార్. మరి డబ్బులేనా సార్? నా డబ్బులు సార్, మళ్ళీ రేపు పనికి వస్తా, నాకు పని చెప్పాడు. అది రేపు రాపో అన్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత అయ్యగారు పని చెప్పండి అన్నాడు. పనా? ఈ పక్క ఇటుకలు ఉన్నాయి కదా, ఈ ఇటుకల్ని ఈ పక్క పెట్టు అన్నాడు. చెప్పి వెళ్ళిపోయాడు. ఈ అబ్బాయి మరలా ఆ ఇటుకలన్నీ ఈ పక్క పెట్టాడు. సాయంకాలం 5 అయింది. వచ్చాడు. సరే డబ్బులు ఇవ్వమంటావా? వద్దయ్యా, నాకు పని కావాలన్నాడు. రేపు రాపో అన్నాడు. వచ్చాడు. వచ్చేసి అయ్యగారు పని చెప్పండి అన్నాడు చేకట్టుకొని. పనా? ఒక పని చేయి, ఈ ఇటుకలు ఈ పక్క ఉన్నాయి కదా, ఈ పక్కనే ఈ పక్క పెట్టు అన్నాడు. ఆ ఇటుకలను అటు ఇటు మారుస్తున్నాడు, కానీ అదే పని చెప్తున్నాడు, అటే చేస్తున్నాడు. 4వ రోజు వచ్చింది. 3వ రోజు సాయంకాలం అంటే, డబ్బులు సురేష్? వద్దయ్య గారు, నాకు పని కావాలా, ఒకేసారి తీసుకుంటాడు. అదే రేపు రాపో అన్నాడు. వచ్చాడు. పొద్దున్నే అయ్యగారు పని చెప్పండి చేయి కట్టుకున్నాడు. సరే పద పని చెప్తా అన్నాడు. కారు ఎక్కించుకున్నాడు. ఫ్యాక్టరీ తీసుకెళ్ళాడు. తీసుకువెళ్ళి ఓ ఫ్యాక్టరీలో బిల్లు కొడుతూ ఒక వాచ్మెన్ వచ్చాడు. ఆయన పేరు సుబ్బారావు. సుబ్బారావు, నీకు మాట చెప్పాను కదా, ఈ అబ్బాయి పేరు సురేష్,
నేను చెప్పినవన్నీ ఈ అబ్బాయికి చెప్పి ఈ అబ్బాయి పని చుంచిపో అన్నాడు. బాబు రా బాబు అంటే ఈ అబ్బాయి ఆ సుబ్బారావు అంటే పోతున్నాడు. పోతుంటే ఒక బిల్డింగ్ తీసుకెళ్ళాడు, ఒక గది తీసుకెళ్తే పెద్ద ఆఫీస్ అది. టేబుల్ మీద ఫోన్ ఉంది, టెలిఫోన్ ఉంది, గ్లాస్ వేసి ఉంది, ఏసీ ఉంది, ఏవో బీరువాలు ఉన్నాయి, అంత ఆఫీసు, ఎదురు కుర్చీలు ఉన్నాయి, చాలా బాగుంది. ఏంటి ఇక్కడ పట్టుకొచ్చాడేంటి, గది అంతా తోడవాలేమో అనుకున్నాడు ఆ అబ్బాయి. సుబ్బారావు గారు ఏంటండి గది క్లీన్ చేయాలంటే, క్లీన్ కాదయ్యా, ఈ ఆఫీస్ నీదే, ఈ సీట్ నీదే అన్నాడు. అదేంటండి అన్నాడు. ఈ ఫ్యాక్టరీకి అసిస్టెంట్ మేనేజర్ లేడు, అసిస్టెంట్ మేనేజర్ కోసం మేము చూస్తుంటున్నాము. అంతలోకి అయ్యగారు వచ్చాడు. అయ్యగారు ఏంటి అయ్యగారు అన్నాడు. చూడండి ఆయన, ఈ ఫ్యాక్టరీకి అసిస్టెంట్ మేనేజర్ లేడు, అసిస్టెంట్ మేనేజరు ఇందులో ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు. నాకు ఓ మాట వినేటువంటి వ్యక్తి నాకు కావాలి. అలాంటి వ్యక్తి కోసం నేను చూస్తున్నాను, నువ్వు నాకు కనిపించావు. కాబట్టి ఈ ఫ్యాక్టరీకి అసిస్టెంట్ మేనేజరు నువ్వే. ఈ సీట్లో కూర్చో, ఒక టెలిఫోన్ ఉంది, ఇక ఇంటికి పోవడానికి ఇదిగో సైకిల్ బండి కారుకి ఒక డ్రైవర్, ఈయన సుబ్బారావు డ్రైవర్ అయినా ఏం డ్రైవర్ వస్తాడు. నీకు నెలకు 25,000 రూపాయల శాలరీ అనంతే, 25,000 రూపాయల శాలరీ, నీ కారు ఇస్తాను, ఇది అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పాడు అంతే. ఈ అబ్బాయికి మాట రావట్లేదు. ఏంటయ్యా అంటే, నాలో ఏముందయ్యా, ఎందుకు నాకు ఇస్తున్న ఉద్యోగం అంటే, నువ్వు సార్ నీ క్వాలిఫికేషన్ బట్టి నేను ఇవ్వటం లేదు. నీలో ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏముందంటే, ఎదురు చెప్పకుండా వినే స్వభావము నీలో ఉంది. ఏందయ్యా అంటే, ఇటుకలను ఈ పక్క నుంచి ఆ పక్క పెట్టి ఆ పక్క పెట్టావు నోరు మూసుకొని, మళ్ళీ ఈ పక్క నుంచి ఈ పక్క పెట్టి ఈ పక్క పెట్టావు, మళ్ళీ ఈ పక్క నుంచి ఈ పక్క పెట్టి ఈ పక్క పెట్టావు. అది ఇంకొకడైతే అదే మనమైతే, అమ్మాయి అబ్బాయి నీళ్ళు పట్టరా, గ్లాస్ మంచిళ్ళు తెస్తారు మంచిగా, ఇంకో గ్లాస్ పట్టరా పో అంటే తెస్తారు, ఇంకో గ్లాస్ పట్టరా అంటే ఎన్ని తాగుతావు, కుండలు కదా. అయిపోయా మన పని. ఎన్ని తాగుతావు, కుండలు ఇక మనం చేసుకోరాదు, లేదా పంపు పెట్టి ఇక్కడికి అంటారు కదా, మంది ఇది. కానీ ఆ అబ్బాయి ఏం చేశాడు, ఎదురు మాట్లాడకుండా చెప్పింది చేశాడు, మాట ప్రకారం చేశాడు. అతి శ్రేష్టమైన ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. అది నీకు ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. మరి నువ్వేం చేయాలి, మాట వినాలి. ప్రభు నమ్మితే మాట విను, ప్రభు నమ్మకపోతే యోనా తీర్మానం చేసుకున్నాడు, యోనా తీర్మానం చేసుకో, దేవుడు నిన్ను బయటపడేస్తాడు. ఈ ఆశీర్వాదాలన్నీ నీకు వస్తాయి. ఇలాంటి ఆశీర్వాదాలు క్షేమము దేవుడు నీకు నాకు అందరికి అనుగ్రహించును గాక. రెండు ప్రార్థన చేద్దాం. దయచేసి మోకాళ్ళ మీదకి రండి.